భారత పర్యటనను విజయవంతంగా ముగించుకుని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిన్న రాత్రి తిరిగి రష్యా వెళ్లిపోయారు. 2 రోజుల పర్యటనలో పుతిన్ భారత్ తో అనేక కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఇక భారత టూర్ లో భాగంగా రాష్ట్రపతి భవన్ లో పుతిన్ కు ప్రత్యేక విందును కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు ప్రధాని మోదీ స్వయంగా తమ స్నేహానికి గుర్తుగా పుతిన్ కు అదిరిపోయే బహుమతులు అందించారు. భారతీయ హస్తకళలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే 6 గిఫ్ట్స్ ను ప్రధాని పుతిన్ కు ఇచ్చారు. ఈ బహుమతులు భారత్ రష్యా దేశాల మధ్య ఉన్న గాఢమైన స్నేహానికి గుర్తుగా నిలుస్తున్నాయి. ఇక ఈ గిఫ్ట్స్ తో పుతిన్ ఎంతో సంబరపడిపోయారట. మరి ప్రధాని మోదీ పుతిన్ కు ఇచ్చిన బహుమతులు ఏంటి, వాటి స్పెషాలిటీ ఏంటి? లెట్స్ వాచ్. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రధాని మోదీ ఇచ్చినవి కేవలం బహుమతులు మాత్రమే కాదు. ఇవి భారతీయ సంస్కృతి, వారసత్వం, హస్తకళల గొప్పతనానికి అద్దం పట్టే ప్రతీకలు. 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా పుతిన్ కు ఈ గిఫ్ట్స్ ఇచ్చారు మోదీ. ప్రతి బహుమతిని ఎంతో ఆలోచించి ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహ బంధాన్ని రిఫ్లెక్ట్ చేసేలా సెలెక్ట్ చేయడం విశేషం. ఈ కానుకల్లో అత్యంత ముఖ్యమైనది భగవద్గీత. రష్యన్ భాషలోకి అనువాదించిన భగవద్గీత పుస్తకాన్ని మోదీ పుతిన్ కు అందించారు. తన మిత్రుడైన పుతిన్ సులభంగా చదివి గీత సారాంశాన్ని అర్థం చేసుకునేందుకు మోదీ ప్రత్యేకంగా రష్యన్ అనువాదాన్ని బహుకరించారు. దీనితో పాటు GI ట్యాగ్ పొందిన ఫేమస్ అస్సాం బ్లాక్ టీని కూడా గిఫ్ట్ గా ఇచ్చారు. అసామిక్ మొక్క ఆకుల నుంచి సాంప్రదాయ పద్ధతిలో తయారయ్యే ఈ టీ స్పెషల్ టేస్ట్ కి, హెల్త్ బెనిఫిట్స్ కు పెట్టింది పేరు. ఇక 3వ బహుమతి మన మస్తకళలకు సంబంధించింది. పశ్చిమ బెంగాల్ కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే ముర్షిదాబాద్ సిల్వర్ టీ సెట్ ను పుతిన్ కి ఇచ్చారు. ఈ సిల్వర్ టీ సెట్ పై ఉన్న అత్యంత సూక్ష్మమైన నగిషీలు పుతిన్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. భారత్ రష్యాలో టీకి ఉన్న కల్చరల్ సిగ్నిఫికెన్స్ ను ఇది తెలియజేస్తుంది. 4వ బహుమతిగా ప్రధాని మహారాష్ట్రకు చెందిన హస్త కళాకారులతో తయారు చేసిన వెండి గుర్రాలు అందించారు. ఈ బహుమతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది భారత లోహ హస్తకళా నైపుణ్యానికి నిదర్శనం. ఇక ఆ తరువాతది మార్బుల్ చెస్ బోర్డ్. పాలరాయి, చెక్క, రంగురంగుల విలువైన రాళ్లను పొదిగి ఈ చెస్ బోర్డ్ ను తయారు చేశారు. ఈ చెస్ బోర్డ్ ను ఆగ్రాలోని కళాకారుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇక మన దేశంలో కుంకుమ పువ్వును ఎర్ర బంగారం అని అంటారు. సుగంధ ద్రవ్యమైన ఈ రెడ్ గోల్డ్ కు GI ట్యాగ్ కూడా లభించింది. ఇది గొప్ప రుచి, రంగు, సువాసనకు ప్రసిద్ధి. కశ్మీర్ పర్వత ప్రాంతాల్లో పండించే ఈ ప్రఖ్యాత కుంకుమ పువ్వును కూడా మోదీ పుతిన్ కు బహుమతిగా అందజేశారు. మొత్తంగా ఈ కానుకలన్నీ భారతీయ వైవిధ్యాన్ని, ఇరు దేశాల మధ్య ఉన్న చిరకాల మైత్రిని చాటి చెప్పాయి.